అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం మాజీ ప్రధాన మంత్రులు ఇందిరమ్మ మనవడు రాజీవ్ గాంధీ తనయుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ రాహుల్ గాంధీ గారికి అరకువేలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి న్యూఢిల్లీలో ఉన్న గౌరవ రాహుల్ గాంధీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసుకుని నాయకులు ఒకరిని ఒకరు పంచుకొని తిని సంబరాలు చేసుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని దేవునికి ప్రార్థిస్తూ భారతదేశ భావి ప్రధాని మంత్రిగా భవిష్యత్తులో ఎన్నికవుతారని, ప్రస్తుత పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా భారతదేశ ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి కార్మికులకు కర్షకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, అదేవిధంగా భారతదేశ రాజ్యాంగము సంపూర్ణంగా అమలు కొరకు దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా పోరాటం చేస్తున్న మహా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ డాక్టర్ దాదా గాంధీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీల సంక్షేమం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల కొరకు భారత్ జోడో యాత్ర ద్వారా అన్ని వర్గాల, కులాలు, మతాలు అందరూ సమానులేని ఐకమత్యము చాటి చెప్పిన మహా గొప్ప జాతీయ దేశ అగ్రనేతని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్పర్సన్ వెంకట నీలకంఠం, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెల్లగంజి సోమేశ్వరరావు, విశాఖపట్నం జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్పర్సన్ బాకూరు కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి, పంగి గంగాధర్, బీసీసీఎల్ అల్లూరి చైర్మన్ కన్నూరి ప్రవీణ్, శ్రీమతి ఖాన్, గుల్సన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.